ప్రతిరోజు రాత్రి నా భర్తతో పాటు నా సొంత చెల్లెలు కలిసి ఉంటుంది. వినడానికి వింతగా ఉంది కదూ. నా పేరు ఆకాంక్ష. ఇది నా కథ. నా చెల్లెలు వేద ఈరోజు పిలవకుండానే మా ఇంటికి వచ్చింది. చివరికి నీ పెళ్లి విడాకుల దాకా వచ్చింది. నీ భర్త వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఒక చెల్లెలు తన అక్కతో ఇలాగేనా మాట్లాడేది? సరే, ఈ నిజం నీకు త్వరలోనే తెలిసిపోతుంది. నా విషయం వదిలే. నీ గౌరవనీయులైన భర్తే నాతో పాటు రూమ్లో ఉంది. పెళ్లి రోజున నీ భర్త నీకు పంపిన గిఫ్ట్ ఇదే. నా పెళ్లి రోజున నా భర్త నాకిచ్చిన గిఫ్ట్ అది. అలాంటి గిఫ్ట్ శత్రువులకు కూడా దక్కకూడదు. అవే డైవర్స్ పేపర్లు. నీ మోకం చూసినప్పుడల్లా నాకు ఒక్కటే అనిపిస్తుంది, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానని. నీ నుండి నేను ఏ తోడునైతే ఆశించానో అది నాకు వేద దగ్గర దొరికింది. ఇప్పుడు నా ముందున్న ఏకైక మార్గం మా అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళి హెల్ప్ చేయమని అడగటం. బహుశా వాళ్ళైనా వేదాకు తను చేస్తోంది తప్పని చెప్పి నచ్చ చెబుతారని అనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు మరో చేతి నిజం నాకు తెలిసింది. చూడాకాంక్ష, వేద నిజంగా రోహన్ని ప్రేమించుంటే, అలాగే అతను కూడా వేదాన్ని ఇష్టపడుతుంటే ఇందులో తప్పేముంది? నేను రోహన్ని పెళ్లి చేసుకున్నాను. అయినా నా భర్త వేద ఇష్టపడగానే తీసివ్వడానికి ఆయనేమి బొమ్మ కాదు. చిన్నప్పటి నుండి మీరు నా విషయంలో ఇలాగే చేస్తున్నారు. నాకేది నచ్చినా దాన్ని తీసి ఈ వేదాకు ఇచ్చేసేవారు. అసలు నేను మీ కూతుర్ని కాదా? ఎందుకు మీరు ఏం మాట్లాడటం లేదు? అమ్మా, నువ్వైనా ఏదో ఒకటే చెప్పు. నిజమేంటంటే నువ్వు మా కన్న కూతురు కాదు. ఇన్నాళ్ళు మా నెత్తిన నువ్వు ఒక భారమై కూర్చున్నావు. ఒక్కసారిగా ఇంత పెద్ద నిజం తెలిసాక ఇక నేనేమీ మాట్లాడలేకపోయాను. నిన్ను పెంచి పెద్ద చేసినందుకు మా రుణం తీర్చుకున్నావని అనుకో. నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. ఇన్నాళ్ళు నిన్ను భరించాం కదా, దానికి ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి కదా. అందుకే ఈరోజు నీ భర్త రోహన్తో ఒక డీల్ చేసుకో. జీవితంలో అందరూ మోసం చేశాక మనల్ని ఆదుకోవడానికి ఆ దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. సిటీలో ఏ కారు దొరకలేదా? నా కారు కింద పడ్డావు. పక్కకి తప్పుకోమని ఎప్పటినుంచో హారన్ కొడుతున్నాను. ఇతను కార్తికేయ, ఒకప్పుడు నన్ను పిచ్చిగా ప్రేమించిన వ్యక్తి. ఆకాంక్ష, ఏమైంది? నువ్వు ఎక్కడున్నావేంటి? కొన్ని గంటల తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేనొక లగ్జరీ రూమ్లో ఉన్నాను. నీ అదృష్టం బాగుండి నాకు కనిపించావు, లేకపోతే నీకేమయ్యేదో ఏమో. అతని ఫేస్ చూడగానే నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
నువ్వు ఈ సిటీలో ఏం చేస్తున్నావు? మనం మళ్ళీ ఎప్పటికీ కలవలేమని అనుకున్నాను. ప్రెసెంట్ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను వెళ్ళాలి. నిన్ను మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాను. వెళ్ళొచ్చు, కానీ ఎలా కాదు. సరిగ్గా 24 గంటల తర్వాత నీకు స్పృహ వచ్చింది. నిన్నిక్కడికి తీసుకురాపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ముందు నీ ట్రీట్మెంట్కి అయిన ఖర్చు నాకు తిరిగి ఇచ్చేసి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళావు. కార్తికేయ ఇలాంటి వాడు కాదు కదా. మరి తను ఇంతలా ఎలా మారిపోయాడు? నీ దగ్గర కనీసం చిల్లి గవ్వ కూడా లేదని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు కాబట్టి 10 రోజుల పాటు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. కానీ ఇక్కడి నుండి పారిపోవాలని మాత్రం అనుకోకు. ఇది విని నేను షాక్ అయ్యాను. అసలు కార్తికేయకి ఇవన్నీ ఎలా తెలుసు? తను ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎక్కడే ఉంది. నేను అనుకున్నట్టే ఆ అమ్మాయి అచ్చం నైనాలాగే ఉంది. అందుకే తనని బంధించి ఎక్కడుంచాను. అసలు ఈ నాయనా ఎవరు? నేను ఆమెగా ఎందుకున్నాను? నేను చాలా మిస్ అయ్యాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆకాంక్ష, నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్వే నన్ను పట్టుకొని పడుకున్నావు. ఇక చాలు, ఆపు. నువ్వు ఈ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళ బుద్ధి నాకు తెలుసు. విను, నిన్నెక్కడ కేవలం నీ ఆరోగ్యం కుదుట పడ్డానికే ఉంచాను. రేపు ఉదయం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో వచ్చిన తుఫాను ముందు ప్రపంచంలోని ఏ బాధ అయినా నాకు చిన్నదిగానే అనిపిస్తోంది. నేను లోపల పూర్తిగా కృంగిపోయాను. గత కొన్ని రోజుల్లో నా చెల్లెలు నా భర్తను లాక్కుంది. అమ్మా నాన్నలు నేను వాళ్ళ కూతుర్ని కాదని చెప్పేశారు. ఇక నా గతం నా భవిష్యత్తుని నాశనం చేస్తోంది. నీకు కొంచెమైనా సిగ్గున్నా, ఈ కుటుంబం మీద గౌరవం ఉన్నా ఇప్పుడే ఈ డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేయి. నీతో కలిసి నా భవిష్యత్తును ఊహించుకున్నాను. కానీ నీ నీచమైన పనులు తెలిసాక నీ మీదున్న నమ్మకం పోయింది. దేవుడు ఎవరికి కూడా నీలాంటి వాళ్లను లైఫ్ పార్ట్నర్గా ఇవ్వకూడదు. రోహన్ నన్ను ఇంటి నుండి బయటకు గింటేసినప్పుడు నా తల మీద పెద్ద బండరాయి పడినట్టు అనిపించింది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఈ నిరాశలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ కార్తికేయ గుర్తుకొచ్చాడు. ఈ పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేయగలిగేది అతను ఒక్కడే. నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఆకాంక్ష. కానీ దానికి బదులుగా నువ్వు నన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలి. ఈ పెళ్లి ప్రకారం మనం భార్యాభర్తలాగే ఉంటాం.
కానీ ఆ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. ఈ పెళ్లికి సంబంధించిన కండిషన్లు, రూల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కార్తికేయ ఇచ్చిన మ్యారేజ్ కాంట్రాక్ట్లో ఏముంది? ఆకాంక్ష తన చెల్లెలు వేద మీద పగ తీర్చుకోగలుగుతుందా? అసలు ఆకాంక్ష విషయంలో కార్తికేయ ఎందుకిలా చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.